నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగం నందు డాక్టర్ అన్వర్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, జనరల్ సర్జరీ విభాగం నందు డాక్టర్ కె ఆనంద్ గౌడ్, సీనియర్ లాప్రోస్కోపిక్, లేజర్ అండ్ జనరల్ సర్జన్ డాక్టర్ టీను చందీష్ కోట్ల, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ఎఫ్ఐజేఆర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. నెఫ్రాలజీ విభాగం నందు డాక్టర్ టి అశ్వనీ దత్, ఎండి, డిఎం, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, డాక్టర్ అర్షిదా మొఘల్, కన్సల్టెంట్ పల్మనరీ అండ్ స్లీప్ మెడిసిన్, డాక్టర్ ఎంఈ సుబూర్ సెహరోజ్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ హెమటాలజిస్ట్, కేర్ హాస్పిటల్, హైదరాబాద్. పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్సీఎం చర్చ్. అట్లనే మేము కాలేజీ కూడా మేము అడుగుతున్నాం. ఆ కాలేజీ కూడా మనం ప్లేస్ ఇస్తే తొందరగా శాంక్షన్ చేస్తామన్నారు. ఆ స్థలం సేకరిస్తున్నాం, అవి కూడా చేస్తాం. అంటే విద్య కూడా మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. అంతేకాకుండా మనం వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా వచ్చినాయి. మన ఊళ్ళోనే మన గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా వచ్చారు, 2 వచ్చారు ఇక్కడ నుంచి. ఇలా అంటే గతంలో 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు, మనం వచ్చినాక వచ్చినాయి. టీచర్స్ వచ్చారు, పోలీసులు వచ్చారు, నర్సులు వచ్చారు, డాక్టర్స్, ఇలా ప్రతి ఒక్క ఉద్యోగాలు కూడా మనం వచ్చిన తర్వాత కల్పించడం జరిగింది. ఇలా ఎన్ని ప్రయోజనకరమైన పనులు చేస్తున్నాం కనుక మీరు మాకు మద్దతు ఉన్నారు. అన్ని విషయాల్లో మనం చెప్పిన పంచాయతీ ఎన్నికల్లో కానీ మాకు సపోర్ట్ ఇచ్చారు, మంచి మెజార్టీ ఇచ్చారు. ఇదే మద్దతు, ఇదే సపోర్ట్ కనుక రాబోయే కాలంలో ఇస్తే ఇంకా కూడా మేము డెవలప్ చేసుకోవడానికి అన్ని మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా గత 10 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో ఒక 1100 ఇళ్ళు వచ్చినాయి. అంతే మొత్తం 10 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఒక 10-11 ఇళ్ళే వచ్చినాయి. అవి ఎవరికి ఇచ్చారో ఎవరికి ఎవరైతే తెలియదు. మనం వచ్చిన తర్వాత మొట్టమొదటి విడతలోనే 3,500 ఇల్లు ఇచ్చాం. చాలా వరకు అందరూ కంప్లీట్ చేసుకున్నారు. ఊరికి 40 నుంచి 50 ఇళ్ళ దాకా వచ్చినాయి. ఇప్పుడు 2వ విడత ఇల్లు కూడా వస్తున్నాయి. ఈసారి ఏంటంటే ఎక్కువగా గుడిసెల్ హట్స్ ఉన్న వాళ్ళకి టార్పాలిన్లు టెంట్ వేసుకొని ఉంటున్నారు, కొంతమంది రేపులు వేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కూడా మనం 3rd లిస్ట్ లో వేరే మిగతా వాళ్ళకి అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు రావడం అనేది మా గవర్నమెంట్ పాలసీ కనుక ఖచ్చితంగా అందరికీ కూడా వస్తాయి. అలాగే మనది కొంచెం వెనుకబడిన ప్రాంతము, మాకు ఇంకా ఎక్కువ కావాలని కూడా మేము సీఎం గారిని అడిగాము. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి గారు అందరూ కూడా వీలైతే మనం కొంచెం ఎక్కువ ఇద్దాము, ఎస్సీ నియోజకవర్గాలని హామీ ఇచ్చారు కనుక ఖచ్చితంగా మనం ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాం. ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది కూడా మీకు అందరికీ వస్తుంది. అలాగే పెన్షన్స్ కూడా అన్ని లిస్టులన్నీ సేకరించడం అయింది, సర్వే అవుతా ఉన్నాయి. ఏదైనా మొత్తం ఆ సర్వే అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అట్లా ఉంటారు కదా, ఆ పెన్షన్స్ తీసేసిన తర్వాత నిజంగా లబ్ధిదారులు ఎవరున్నారు, కొత్త వాళ్ళని ఎవరిని యాడ్ చేయాలి, లిస్ట్ అంతా తయారైంది. త్వరలో కూడా పెన్షన్స్ కూడా వస్తాయి. ఇవన్నీ చేస్తున్నాము. మాకు కావాల్సినంత మీ మద్దతు, మీ ప్రోత్సాహం. మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తుంటే గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎట్లా ఉంది పాలన అనేది మీరు సపోర్ట్ చేస్తే కనుక ఆలోచించుకొని వేరే వాళ్ళు చెప్పే మాటలు నమ్మకుండా నిజంగా పనిచేసే ప్రభుత్వం కావాలి, మాకు పనిచేసే మనుషులు కావాలి అనుకుంటే మాకు సపోర్ట్ చేయండి. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఇంకా 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 కూడా మేము మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. మేము కూడా మా లీడర్స్ కూడా మీకు కావాల్సిన పనులు చేసి పెడతాము. అది నాది హామీ, నాది బాధ్యత. ముఖ్యంగా మన దుర్గాశ్వర గారు ఉన్నారు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, బట్టి గారు ఉన్నారు. మనకి ఏం తక్కువ లేదు. ఏది అడిగినా కూడా ఒక రోజు ముందో వేళకో ఖచ్చితంగా అయితే మనం చేసి పెట్టాలి. కనుక మీరు చేయాల్సినంత మీ మద్దతు, మీ సపోర్ట్ కావాలి మాకు. అప్పుడే నేను డిమాండ్ చేయడానికి ఉంటుంది. మేము మీకు ఇంత సపోర్ట్ ఇస్తున్నాం మన ప్రభుత్వానికి, మా ప్రజలకు మీరు ఏమి ఇస్తారని నేను అడగడానికి నాకు మీరు హక్కు కల్పిస్తారు. కనుక దయచేసి మీ మద్దతు ఇలానే ఉంటుందని నేను ఆశిస్తూ మరి ఒకసారి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.